మరో వారం రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఊరూరా వాడవాడలా పందిర్లు సిద్ధం చేసి ఉంచారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాల కొనుగోళ్లు జోరు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. 4 రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గణపతి మండపాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దాంతోపాటు విగ్రహాల కొనుగోలు కూడా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం సెంటర్ దగ్గర ఉన్న ఒక గణపతి విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా వరకు కూడా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను ఆర్డర్పై తయారు చేస్తున్న కొన్ని రెడీగా చేసి పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. చాలా రకరకాల సైజుల్లో రకరకాల ఆకృతుల్లో ఇక్కడ గణపతి విగ్రహాలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా తయారు చేసిన పరిస్థితి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అచ్చం అదే విధంగా అదే ఫినిషింగ్తో అదే షైనింగ్ వచ్చే విధంగా ఇక్కడ తయారు చేసి కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచిన పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కూడా ఆర్డర్లపై ఏదైనా మోడల్ కోరుకుంటే ఆర్డర్లపై తయారు చేశారు. దాంతోపాటు కొన్ని స్వతహాగా కూడా తయారు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇంకొక 4 రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని సందర్భంలో ఇక్కడ ఇప్పటికే చాలామంది కూడా ఇక్కడ విగ్రహాలను చూసి కొనుగోలు చేయడానికి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలామంది వచ్చి వెళ్తున్న పరిస్థితి మనం విజువల్స్లో ఇక్కడ పూర్తిగా చూడవచ్చు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ తయారీదారులు కళాకారులు కూడా ఉన్న పరిస్థితి. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. औ भैया आप किधर से आए भाई? हम लोग वेस्ट बंगाल से आ रहे हैं। वेस्ट बंगाल से इधर आ रहा है। 5 महीना से काम कर रहे हैं गणेश जी के भगवान के बनाने के लिए। आप कैसे बना रहे हैं यहाँ पे? वो कैसे बना रहे? ऑर्डर से बना रहे नहीं तो आपको खुद से बना रहे? ऑर्डर से कुछ बना रहा है और रेडीमेड से कुछ बना रहा है। सेल कैसे है? सेल अच्छा रहेगा। इस साल थोड़ा कंपटीशन मार्केट है, थोड़ा फुल नहीं हो रहा है, 80%। हर साल प्लास्टर ऑफ पेरिस का भी विग्रह बना रहे हैं आप? मिट्टी से भी यहाँ पे बना रहे, वो दोनों अलग अलग कैसे रहता है? हम लोग पीओपी का नहीं बना रहा है, पूरा 10 साल से इधर से बना रहा है। मिट्टी से बना रहा है, मिट्टी का रिजल्ट अच्छा है। डिफरेंस क्या है दोनों का? दोनों का डिफरेंस मिट्टी का जो होता है ना, वो पूजा करने के लिए बहुत अच्छा मिट्टी से भगवान मानता है। आदमी लोग मानता है जो मिट्टी से पूजा करने से अच्छा होता है। लोग बोलते हैं, लोग सोचते हैं प्लास्टिक पेरिस का विग्रह वो देखने के लिए अच्छा रहता है, वो शाइनिंग रहता है। अब मिट्टी से उतना शाइनिंग नहीं रहता बोल के वो सोचते हैं। अब जो विग्रह देखने के बहुत अच्छा सुंदर दिख रहा है और शाइनिंग भी सेम एज चीज़ प्लास्टिक पेरिस का विग्रह जैसे दिख रहा है। वो आपको कुछ कैसे किया वो? देखिए हम लोग मिट्टी से बना रहा है, जो मिट्टी का डिमांड वो अलग रहता है, आदमी का मन में अलग रहता है। जो मिट्टी हमारा भगवान मिट्टी का लेके पूजा करते हैं ना, मिट्टी का नहीं तो पूजा नहीं होता है। भगवान का मूर्ति मिट्टी से बना है तो बहुत अच्छा होता है, ठीक है ना। वो पत्थर बोलो जो कुछ भी बोलो, मिट्टी से हम लोग कलकत्ता से मिट्टी से पहले मूर्ति बनाने से मिट्टी का पूजा करते हैं, खूंटी पूजा करते हैं, पूजा से मिट्टी से पूजा करने के बाद मिट्टी का भगवान बनाने तो अच्छा है मानते हैं लोग। మొత్తానికి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా మనకు ఆ భగవంతుడి కృప మనకు అందుతుంది. దాంతోపాటు మొదటగా మేము చేసేది కూడా ఖచ్చితంగా ఫస్ట్ విగ్రహం తయారీ కంటే ముందు మట్టికి మేము పూజ చేసాం, దాని తర్వాతనే మేము విగ్రహాల తయారీలో నిమగ్నం అవుతాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పూజించడం వల్ల మనకు అంత పెద్దగా వండదేముండదు. ఖచ్చితంగా మట్టి విగ్రహాలు చేసిన దానికి పూజించడం వల్ల మనకు కొన్ని మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. దీంతోపాటు వీళ్ళు గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. లాస్ట్కి విగ్రహాలకు ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ కలరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దీంతోపాటు చాలామంది ఇక్కడ కొనుగోలుదారులు కూడా వచ్చి విగ్రహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. చాలామంది కూడా ప్రకృతి పర్యావరణ పరిరక్షకులు కూడా ఖచ్చితంగా మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలి. దాంతోపాటు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వల్ల చెరువులో వేస్తే అది కలుషితం అవుతుందని చెప్పేసి ఒక అవేర్నెస్, ఒక క్యాంపెయిన్ లాగా చేస్తున్న తరుణంలో చాలామంది కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మట్టితో చేసిన విగ్రహాలను పూజించడం ఒక ఆనవాయితీ మారుతుంది. దాంతోపాటు ఖైరతాబాద్లో కూడా మట్టి విగ్రహాన్ని తయారు చేయడం వీళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా చాలా గణపతి మండపాల్లో కూడా వీళ్ళు మట్టి విగ్రహాలను
విగ్రహాలను మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి చాలా వరకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో కూడా మట్టి విగ్రహాల తయారీ పెరుగుతుంది. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకు పర్యావరణానికితో పాటు చెరువులను కూడా మనం కలుషితంగా చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజించాలి. మేమైతే 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే వీళ్ళకు కొనుగోలు కూడా ప్రారంభమైన పరిస్థితి. చాలామంది ముందుగానే ఆర్డర్స్ ఇచ్చి మట్టి విగ్రహాలు రకరకాల సైజుల్లో రకరకాల ఆకృతుల్లో వీళ్ళకు ఆర్డర్ ఇచ్చిపోయారు. దాంతోపాటు మట్టి విగ్రహాలు కొన్ని వీళ్ళు స్వతహాగా కూడా తయారు చేసిన పరిస్థితి. ఇక్కడ మనం కొంతమంది మట్టి విగ్రహాలను కొనుగోలు చేయడానికి కూడా కొంతమంది ఆసక్తిగా వస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎట్లున్నాయి ఇక్కడ విగ్రహాలు? బాగున్నాయి, కొందరికి వచ్చినాము, చాలా బాగున్నాయి, చూస్తున్నాం. అదే తీసుకోవాలి. బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అమ్ముతారు, మీరు మట్టి విగ్రహానికి ఎందుకు వచ్చారు? మట్టియే వాడాలని మాకు కోరిక, మట్టియే మంచిగా ఉంటాయని. ఎంతమంది మీ టీం? ఎక్కడ మీది? వడ్డపల్లి కార్పొరేషన్. విగ్రహాల కొనుగోలు కూడా జోరందుకున్న పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకవైపు మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ అన్ని జిల్లాల్లో కూడా గణపతి విగ్రహాల కొనుగోలు అయితే జోరందుకున్న పరిస్థితి. వీధి వాడవాడలా ఊరూరా కూడా గణపతి మండపాలు వేసుకొని రకరకాల డిజైన్స్తో రకరకాల డెకరేషన్స్తో ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. అన్ని రకాల కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు, గణపతిని విజయవంతంగా 9 రోజులు పూజించాలి, అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. ఇదే విధంగా కొనసాగుతూ ఈ స్ఫూర్తిని కూడా చాలామంది కొనసాగించాలి, మట్టి విగ్రహాల స్ఫూర్తిని కూడా కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ తయారీదారులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగనంటి, వరంగల్.